నమస్కారం, ఏడియన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని 6వ వార్డు మరియు 4వ వార్డు ప్రాంతంలో భద్రావతి భావన ఋషి తిరునాళ మహోత్సవ కార్యక్రమానికి శుక్రవారం నుండి శ్రీకారం చుట్టారు. 4 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి స్వామి అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటు చేసి కలశ స్థాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. नम पार्वती पते నీకు ఇబ్బంది కలిగింది. నమస్కారం. ఈ రోజు నుంచి పద్మశాలీయుల కులదైవమైనటువంటి శ్రీ భద్రావతి భావన ఋషి తిరునాళ వెంకటగిరిలో ఉండే పద్మశాలీయులు ఉండే వార్డుల్లో మొదలవ్వడం జరిగింది. అలాగే ప్రతి పద్మశాలీయులు కుల బాంధవులందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని 4 రోజుల పాటు జరుగుతున్న ఈ మహోత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరూ స్వామివారి కృపకి పాత్రలు కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి పద్మశాలీయులకి ఆ భావనారాయణ భద్రావతి దేవి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు సాయంత్రం కలశ స్థాపనతో మొదలైన ఈ కార్యక్రమం రేపు ఎల్లుండి కలశ ఊరేగింపులు ఉంటాయి. అలాగే ఎల్లుండి ఆదివారం రోజు భావన ఋషి స్వామి పురవీధుల్లో బహిరంగ ఊరేగింపు ఉంటుంది. తర్వాత సోమవారం రోజు ఉదయం పులికి ఆహారం అనే కార్యక్రమంతో మా తిరునాళ్ళు ముగిస్తాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా పోటాపోటీగా మా పద్మశాలీయులు ఎక్కడెక్కడ ఉన్నారో వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ పోటాపోటీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము, అలాగే ప్రతి ఒక్కరూ కూడా గ్రామంలో ఉండే అందరూ ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని వాళ్ళ శక్తి మేర సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరము పద్మశాలీలంతా ఐక్యంగా ఉండి స్వామి ఉత్సవాల్లో అలాగే ప్రతి కార్యక్రమంలోనూ అందరూ సమిష్టిగా ఉండాలని స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ భద్రావతి భావన ఋషి స్వాముల వారి తిరునాళ్ళ మహోత్సవం ఈరోజు మొదలుకొని 4 రోజుల పాటు ఎంతో ఆనందంతో ఎంతో సముష్టితో ఈ ఉత్సవాలు పద్మశాలీలందరం కూడా జరుపుకోవడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్నది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పద్మశాలీలు కూడా పాల్గొని శ్రీ భద్రావతి భావన ఋషి స్వాముల వారి అనుగ్రహం పొందుతూ ఉంటాము. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాము.